మిమ్మల్ని చూసిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలలో యువతకి అని ఈ మధ్య కాలంలో చాలామంది నాకు ఫోన్లు చేశారు. ఆ మధ్య మీరు చూశారు కదా! మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక నియంతృత్వ రాజకీయ పోకడ పోతున్న శ్రీనివాస్ గౌడ్‌ని ఓడించాలి. లేకపోతే నియంతృత్వాన్ని తట్టుకోదు మహబూబ్‌నగర్ జిల్లా సహించదని నేను కూడా ఒక వీడియో చేసినప్పుడు తను మీ మీద నేను ఎక్కువగా మాట్లాడానని చాలామంది నాకు కాల్ చేసి మీరు ఎంఎస్ఆర్ ఇంటర్వ్యూ చేయాలని చెప్పి నన్ను చాలామంది మహబూబ్‌నగర్ జిల్లా నుంచి స్పెషల్గా మీ హన్వాడ మండలం నుంచి అడిగారు. అందుకే నేను మా స్టూడియోకి పిలిచాను మిమ్మల్ని. మొత్తానికి ఒక వ్యక్తిని ఎమ్మెల్యేని చేశారు. ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలనుకున్న ఎంఎస్ఆర్ ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసి నిజంగా అంటే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఎక్కడన్నా ఇంత బాధ ఉందా? మొట్టమొదటగా ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ. ఇంతకుముందు కూడా ఆయన 2.5 years ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఇప్పుడు కొత్తగా నేను ఎమ్మెల్యేగా చేసింది లేదు. 2.5 years పనిచేసిండు. ప్రజల్లో మంచి పేరుంది. మంచోడు అనేది ఆయనకు ఒక బ్రాండ్. మంచోడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటే చాలా మంచోడు, సాఫ్ట్ నేచర్ ఉన్నాడు. ఇంటెలెక్చువల్ కమ్యూనిటీలో మంచి పేరు సంపాదించిండు. నాన్ కరప్టెడ్ అని ఉంది. ఎస్, మాకు పాలమూరు ప్రజలను బయటికి తీసుకురావడానికి మాకు దొరికిన ఒక వజ్రం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కాబట్టి మేము ఆనందపడుతున్నాం దాంట్లో. ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో అందరం ఏకం కావాలంటే అందరికీ సరైనోడు, అందరినీ మెప్పించేటోడు కావాలి. కాబట్టి అంటే నాకు ఒక కోణం ఉంటుంది, ఇంకో నాయకునికి ఇంకో కోణం ఉంటుంది. కానీ అందరూ కలిసి ఒక్కరిని ఎన్నుకునే దాంట్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అనే వరకల్లా, ఆ పేరు వచ్చే వరకల్లా అందరం తృప్తిగా ప్రేమగా ఆయనకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన అటువంటి నేచర్ ఉన్నాడు కాబట్టి. ఎందుకు యాక్చువల్గా మీరే ఉండే కదా అప్పుడు లాస్ట్ టైం మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, రాకపోయేసరికి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. మీరు కాంగ్రెస్లో టికెట్ అడిగితే ఇవ్వకపోయేవారా? నేను కాంగ్రెస్లో రాజకీయాలకు చాలా నుంచి కొద్దిగా స్తబ్దతగా ఉన్నా. నేను ప్రజలకు దగ్గరగా లేను, చాలా గ్యాప్ వచ్చింది. కానీ నిశ్చితంగా పాలమూరు రాజకీయాలను గమనిస్తూ ఉన్నా. అవకాశం కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉన్నా. ఆ అవకాశంలో ఇంకోరు నాకన్నా బెస్ట్ క్యాండిడేట్ నేను ఓపెన్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే సాఫ్ట్ నేచర్ ఉన్నోడు. ఇప్పుడు ఈ పరిస్థితులకు అనుగుణంగా మాకందరికీ ఏకం కావడానికి మంచి నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మేము ఏకం కావాలి. ఒక పెద్ద శక్తిలాగా, ఒక నియంతలాగా, ఒక దుర్మార్గుడు ఎదిగిండు కదా, ఆయనను కొట్టాలనుకుంటే భగవంతుడు వేరే అవతారం ఎత్తి ఒక రాక్షసుని కొట్టినట్లుగా మేమందరం కలిస్తేనే కానీ ఆ బలం రాదు. ఆ ఉద్దేశంతో ఎన్పి వెంకటేష్ గారు, ఆనంద్ గౌడ్ గారు, తర్వాత మీ ఎక్స్-డిసిసి ప్రెసిడెంట్, అంటే ఇంతమంది ఒక మంచి నిజంగా ఇండియన్ క్రికెట్ టీం లాగా కలిశారు. మీకు ఎన్పి వెంకటేష్ గారికి మంచి అవినాభావ సంబంధం, మంచి ఆత్మీయత ఉంటుంది అంటారు. ఏంటి కారణం? చాలా అనుబంధం. నేను మామనార్లో పుట్టి పెరిగినాను కదా, ఫస్ట్ నుంచి కూడా ఆయనకు నాకు చాలా అనుబంధం ఉంది. మా 15-20 ఏళ్ళ బంధం మాది. కాబట్టి మా కోఆర్డినేషన్ కూడా అట్లే ఉంటుంది. మొన్న ఎలక్షన్లో కూడా మేమిద్దరం కలిసి పనిచేయడం అనేది చాలా తృప్తిగా ఉంది నాకు. మా కాంబినేషన్ ఆడ సెట్ అయింది, మా కెమిస్ట్రీ ఆడ సెట్ అయింది. ప్రజలు కూడా మమ్మల్ని దగ్గరకు తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఈ విజయం సాధ్యమైంది. మేము ఒక్కరే కాదు, బాధించబడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైనారు. వాళ్ళని ఏకం చేసే దాంట్లో మేము సఫలీకృతమైనాం. సైలెంట్ ఓట్ బ్యాంక్ జరిగింది, బాగా సైలెంట్గా చాలా మంది గట్టిగా జరిగింది.